రెడీయా దుర్గ గారు? రెడీ. చింతకాయ పప్పు కదా. ఓకే, చింతకాయ పప్పు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చింతకాయ పప్పు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చింతకాయలు 4, కందిపప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, కారం తగినంత, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 4, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. చింతకాయ పప్పు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో పప్పు ఉడికించేసి పెట్టారండి. వాట్ ఫస్ట్ పప్పు వేసేస్తారా? కొంచెం చాలా చాలండి. ఇది ఉడికించిన పప్పు అండి. అందులో పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి కొద్దిగా పసుపు వేసి ఉడికించేసాము. పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా ఇందులో వేసేయాలా? ఇందులో వేసేసి ఉడికించేసాము. ఓహో, మనకంటే అందులో ఉల్లిపాయ ముక్కలన్నీ కలిసిపోవాలి. పచ్చిమిర్చి కూడా కారం ఇందులో పడుతుంది కదండి, పప్పుకి కారం పప్పు కారం పట్టాలని ఇంక ముందే ఉడికించి పెట్టుకున్నాం. అంటే ఎప్పుడు మీరు పప్పు కూర చేసినా ఇదే ప్రాసెస్ ఇలా చేస్తారా? అంటే దీనికి అండి, దీనికి ఇలా చేయాలి. దీనికి ఇలా చేయాలి. అంటే చింతకాయలు విడిగా ఉడకబెట్టుకుని గుజ్జు తీసుకోవాలి, రసం తీసుకోవాలి. ఓకే, ఈ రసం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఓకే ఓకే. చింతకాయలు ఉడికించిన రసం పప్పులో కలుపుకోవాలి. ఓకే, సో కొంచెం ఎక్కువ రసమేనా? పుల్లగా అయిపోదా మరి? ఏమవుదండి. ఓకే, ఎందుకంటే మనకి ఎంత చింతకాయ పప్పు అయినా కూడా మరీ ఎక్కువ పులుపు ఉంటే తినలేము కదా. కొద్దిగా పసుపు, ఓకే, స్పూన్ కారం, ఓకే, స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సో మీరు కూడా చింతకాయలు ముందే ఉడికించేసి రసం తీసి పెట్టుకున్నారా? ఓకే ఓకే. మీరేం చేస్తుంటారు దుర్గ గారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్, కాకపోతే లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం ఇంకా వెళ్తూ ఉంటానండి శనివారం శుక్రవారం. మా లలితా సహస్రనామం టీం లీడర్ అయిన లలిత ప్రమీల ఆంటీ గారికి, మా టీం అందరికి, మెడిటేషన్ చేసే వాళ్ళ టీం అందరికి ఒకసారి హాయ్ చెప్తాను. సో టీం లీడర్ ప్రమీల గారికి హాయ్, లలితా సహస్రనామం చదివే టీం అందరికి హాయ్. ఓకేనా? అపార్ట్మెంట్స్ లో అందరికి, వీళ్ళ అపార్ట్మెంట్స్ లో అందరికి, వీళ్ళ వీధిలో నైబర్స్ కి చుట్టాలకి అందరికి హాయ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఎంతమంది పిల్లలు మీకు? 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలా? ఏం చదువుతున్నారు ఏంటి? పెద్ద బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ అండి, చిన్న బాబు 10th. అయిపోయిందా ఇప్పుడు ఇది? అయిపోయింది. పోపా ఈ పక్కకు పెట్టేసే. రత్న గారు ఏంటి అలా చూస్తున్నారు? పప్పు అయిపోయింది అంటే ఎలా అయినా అండి, ఎంత అన్నా చెయ్యండి, ఎన్ని తాలింపులు వేయండి, ఎన్ని పోపులు పెట్టండి, మా చట్నీ తర్వాతేనండి. అంతేనా? అంతే. స్పెషల్ మామిడికాయ పప్పు చేసిన తర్వాత పప్పు, తోటకూర పప్పు, పాలకూర పప్పు ఇవన్నీ కామన్. అలాగే చింతకాయ దోసకాయ పచ్చడి వెరైటీ. పోపు దినుసులు వేస్తున్నాం. సో మీరు అందరూ అంటే రెగ్యులర్ గా ఇలా అన్ని యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారండి? మీరంటే చాలా సరదాగా ఎంజాయ్ చేస్తుంటారా? జనవరి 1st కానీ, సంక్రాంతికి కానీ, ఓకే, మళ్ళీ సంవత్సరానికి కానీ ఏదైనా సరే బాగా ఎంజాయ్ చేస్తాం. మేమంతా కూడా సాయిబాబా భజనది కూడా చేస్తూ ఉంటాం అండి. ఓకే ఓకే. సంగీతం అది నేర్చుకున్నాను. పాటలు పాడతారా? అవునా? అవునండి. ఓకే, ఎండుమిరపకాయలు కూడా వేసారు. కరివేపాకు వేసుకోవాలి. ఓకే, కొద్దిగా కొత్తిమీర కూడా. ఏం పాట పాడతారు? లలిత సంగీతం. అమ్మవారిదా? ఓకే, ఇది ఆఫ్ చేసేసా ఇంకా కొంచెం. సరే పాడండి మీరు. జయ జయ హే భగవతి సురభారతి, తవ చరణౌ ప్రణమామః. నాద బ్రహ్మమయి జయ వాగేశ్వరి, నాద బ్రహ్మమయి జయ వాగేశ్వరి, శరణంతే గచ్చామః. జయ జయ హే భగవతి సురభారతి, లలిత కళామయీ జ్ఞాన విభామయీ, లలిత కళామయీ జ్ఞాన విభామయీ,
వీణా పుస్తకధారిణి నవరస మధురా కవితా ముఖరా నవరస మధురా కవితా ముఖరా స్మిత రుచి రుచిరాభరణ జయ జయ హే భగవతి సురభారతి శరణంతే గచ్చామః. భలే వాడారండి. మా సంగీతం టీచర్ గారికి చాలా రుణపడి ఉన్నారండి. చాలా మంచి మంచి లలిత సంగీతం ఇవన్నీ కూడా నేర్పించేవారు. కానీ చాలా బాగా పాడారు. మీరు గుర్తుపెట్టుకొని ఇంకా ఇలా సాధన చేస్తున్నారు. అవునండి, ఆవిడైతే మర్చిపోమండి. వెరీ గుడ్. ఏం పేరేంటి ఆవిడ పేరు? సోరవరపు లక్ష్మీకాంతం గారు అని ర్యాలింగ్ అండి, మాది వెస్ట్ గోదావరి. ఓకే ఓకే. అక్కడ నేను 10th వరకు క్లాసికల్ మ్యూజిక్ అది నేర్చుకున్నానండి. ఓ వెరీ నైస్. ఈ పోపు దినుసులు పప్పులో వేసుకోవాలండి. ఓకే. సర్వింగ్ ఓకే. కొంచెం కొత్తిమీర చల్లుకుందామండి. బాగుంది. ప్లేట్లో చక్కగా చింతకాయలు అవి ఇవి పెట్టి బాగా డెకరేట్ చేశారు. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. చింతకాయ పప్పు తప్పకుండా. వేడివేడిగా చింతకాయ పప్పు రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు చింతకాయ పప్పు తయారీ విధానం ఒకసారి చూద్దాం. చింతకాయ పప్పు తయారు చేసే విధానం: చింతకాయలు ఉడికించి రసం తీసి ఉంచాలి. తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి కందిపప్పు ఉడికించి ఉంచాలి. పాన్ లో తగినన్ని నీళ్లు పోసి ఉడికించిన పప్పు మిశ్రమం, చింతకాయల రసం, పసుపు, కారం, ఉప్పు వేసి మరగనివ్వాలి. మరొక పాన్ లో నూనె వేసి వెల్లుల్లి రెబ్బలు, పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసి వేయించాలి. ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పప్పు చింతకాయ మిశ్రమంలో వేసి పోపు పెట్టుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చింతకాయ పప్పు రెడీ. చింతకాయ పప్పు తయారీ విధానం చూసారు కదా. అందరూ రెడీ ఆ టేస్ట్ చూడడానికి. రెడీ అండి. ఎవరు వచ్చారు ఇక్కడ? మీ హస్బెండా? మీ పేరండి? ఏం చేస్తుంటారు? ఓకే. బాబు? మీ బాబా? పేరు చెప్తావా? వద్దులే. మీ పేరండి? ఓకే. ఈ పాప? మా అమ్మాయి. మీ అమ్మాయా? హాయ్. హాయ్, నీ పేరు? షర్మిల, ఏం చదువుతున్నావు? 10th. వెరీ గుడ్. ఆవిడ? మీ అత్తయ్య? మీ పేరండి? జయశ్రీ. జయశ్రీ గారు. సో ఫస్ట్ పప్పు టేస్ట్ చూద్దాం. ఫస్ట్ పచ్చడి కదండి. సరే అలా అంటారా? పప్పు కదా. అంతేనా? అంతే మరి. ఓకే. ఎలా ఉంది పచ్చడి? బాగుంది. సూపర్ గా ఉంది. సూపర్ గా ఉందా? సరే పప్పు చూడండి ఎలా ఉందో. ఇది ఎలా ఉంది? పప్పు కంటే పచ్చడి బాగుంది. పప్పు కంటే పచ్చడే బాగుందా? ఎందుకంటే పప్పులో పులుపు ఎక్కువైంది కాబట్టి. అంతేనా? బాగుంది. అన్నంలో కలుపుకుంటే సరిపోతుంది. ఓకే. విడిగా కూడా తినేలా ఉండాలి. సరే సంయుక్త గారిని అడుగుదాం. అంటే ఆవిడకి ఏది బాగుందో ఫస్ట్ అడుగుదాము. చెప్పండి. పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అండి. పచ్చడి ఇష్టం. పచ్చడే బాగుంది. నచ్చింది. ఓకే. మీకండి? పప్పు బాగుందండి. పప్పు బాగుంది. మీకు ఏది బాగుందండి? పచ్చడి బాగుందా? ఏది బాగుంది నీకు? రెండు బాగున్నాయి. పచ్చడి ఇంకా బాగుంది. పచ్చడి ఇంకా బాగుందా? మీ మమ్మీ చేశారని. మీకు? పప్పు అండి. మీకు? చట్నీ. ఓకే. సరే నేను చెప్పనా? మనకి చింతకాయ మెయిన్ ఇంగ్రీడియంట్ కదా. సో ఆ చింతకాయ అది అంటే మనము స్పెసిఫిక్గా చింతకాయ అనే దాంతో చేసినప్పుడు ఆ చింతకాయ ఫ్లేవర్ అనేది మనకు తెలియాలి. ఎందుకంటే చింతకాయకి చింతపండుకి కూడా చాలా తేడా ఉంటుంది కాబట్టి. సో అలా కొంచెం అంటే ఆ ఫ్లేవర్ తెలుస్తుంది, పచ్చడిలోనే తెలుస్తుంది. పప్పులో కాస్త తక్కువైపోయింది. ఈవిడ ఎక్కువైంది అంటున్నారు కానీ పప్పులో చింతపండు అది చింతకాయ ఫ్లేవర్ అనేది అది మామూలుగా తెలియట్లేదు, స్పెషల్గా తెలియట్లేదు. అంటే మామూలుగా మనం చింతపండు వేసుకుంటే ఆ గుజ్జు ఎలా ఉంటుంది అలాగే ఉంది. అంటే మరి బాగా పల్చగా వేశారో మరి ఏంటో కానీ. అంటే చింతకాయ ఫ్లేవర్ అంటే పప్పులో అలా కాంబినేషన్, అది పచ్చడిలో అలా కలిసింది. అంటే మరి ఏమో దోసకాయ మిక్స్ అయింది కదా. అదే దోసకాయ కూడా పులుపు అది మిక్స్ అయ్యి అలా ఫ్లేవర్ వచ్చి ఉంటుంది. అంటే ఆ చింతకాయ ఫ్లేవర్ అనేది ఇందులో స్పెసిఫిక్గా తెలుస్తుంది. ఆ పుల్లదనం అనేది పప్పులో ఏంటంటే కలిసిపోయింది బాగా. సో ఇది అంటే వెరైటీగా కూడా ఉంది పచ్చడి అనేది. కొంచెం ఆ దోసకాయ కాంబినేషన్ అలా ఉడికించి వేసుకుంటే కూడా ముక్క మరీ అంత సాఫ్ట్గా ఏం లేదు, కొంచెం
అలా హాఫ్ బాయిల్ చేసాం కాబట్టి సో బాగానే ఉంది. అంటే కాంబినేషన్ అంటే చింతకాయ పప్పు మనకి రొటీన్ గా తెలిసిందే కదా. సో పచ్చడి బాగుందండి, వెరైటీగా ఉంది, టేస్టీగా కూడా ఉంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు కూడానండి. థ్యాంక్ యూ అండి. చక్కగా 2 ఫాస్ట్ గా చేసేసారు వంటలు ఈరోజు. రత్న గారు మీకు అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. క్లాప్స్. దుర్గ గారు మీకు కూడా అభిరుచి నుంచి మంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. క్లాప్స్. చూసారు కదండి చింతకాయ ఇవాళ వెరైటీస్. మరి మీరు మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 562635 కి SMS చేయండి. ఓకే రత్న గారు, దుర్గ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. మాకు ఈ అవకాశం కల్పించిన ఈటీవీ టీం బృందం అందరికీ మా స్పెషల్ కృతజ్ఞతలు. యా వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చక్కగా పార్టిసిపేట్ చేసి మంచి ఊరించి వంటలు చేసి పెట్టారు. థ్యాంక్ యూ అండి మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ. ఓకే మరి చూసారు కదండి ఇవాళ ఊరించి వంటని. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఊరించే వంటలు చూసారుగా. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. చలికాలంలో అరికాళ్లలో అరిచేతుల్లో మంట పుడుతూ ఉంటుంది. అలాంటప్పుడు తాజా ఆనపకాయ గుజ్జు తీసుకుని అరిచేతులకు అరికాళ్లకు మసాజ్ చేసుకుంటే మంట తగ్గుతుంది.